ఈ నెల 27వ తేదీన సుందరకాండ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని హోటల్ నెవోటెల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సుందరకాండ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్కి వచ్చాము అండ్ వైజాగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. సో మాతో పాటు హీరో గారు నారా రోహిత్ గారు, శ్రీదేవి విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి వగాని అందరం పార్ట్ ఆఫ్ ద టూర్ ప్రోగ్రాంలో అందరూ ఇక్కడికి వచ్చాము. అండ్ మాతో మాట్లాడడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సుందరకాండ మూవీ లైక్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. అండ్ షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని లైక్ సాంగ్స్ ఇవన్నీ ప్రమోషన్స్ అన్ని కొద్ది రోజులుగా చేస్తున్నాం. ఈ నెల వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ చేస్తున్నాం మూవీని. వచ్చే బుధవారం నాడు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. సో అందరూ మా మూవీని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాము. సో ఓకే అండి, సరే హీరో గారికి ఇస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుందరకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవబోతుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండగ రోజు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు అందరూ ట్రైలర్ చూసుంటారు. సో డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు కొత్త రకమైన చిత్రాలు చేశాను, బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువే చేశాను. సోలో, మధ్యలో ఒక సావిత్రి, లేకపోతే జోచితానంద చేశాను. మళ్ళీ ఇప్పుడు సుందరకాండ ప్రాపర్ హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. సో వి బీన్ వర్కింగ్ ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వేసాం ఫస్ట్ డేట్, బట్ ఎలక్షన్స్ చిన్న డిలేస్ వల్ల ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది. సో బట్ అన్ని వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి. చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో మీరందరూ ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన దానికి. సుందరకాండ ఆగస్ట్ 27th వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం. సో చాలా పాజిటివిటీ ఉంది. అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం చేయడం జరిగింది. అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా హ్యాపీ. అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు. సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్-కామ్, లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు. ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు. 27th రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో. అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు, ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా కొత్త పాయింట్. డెఫినెట్గా ఆడియన్స్కి ఒక వెరైటీ అనే ఫిలింగా ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా వచ్చి ఆడియో సరిగా లేదండి, ఓకేనా? ఏదోలాగా ఉంది మేడం. చెక్ ఇది ఓకేనా? ఏదోలాగా ఉంది. బట్ ఆడియన్స్కి వచ్చి తప్పకుండా ఒక వెరైటీ అయిన ఫిలింగా ఇది ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో ఐ థ్యాంక్ హిమ్, వెంకీ గారికి థ్యాంక్స్, బికాజ్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అండ్ దెన్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా మొత్తం చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్గా చేశారు. రోహిత్ గారు, మీతో వర్క్ చేయడం ఫస్ట్ టైం.
చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ వీర్తి గారు వెరీ స్వీట్ గర్ల్. సో మొత్తం ఎంటైర్ టీమ్ చాలా ఎంజాయ్ చేసామండి విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఒక వైబ్తో చేసాము. మీకు ట్రైలర్ చూసినప్పుడే ఆ హ్యాపీనెస్ కనిపించుంటుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది, ఒక హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ యాక్టర్ ఈ సినిమాలో వచ్చి ఎంజాయ్ చేశారు. సో రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చిన దానికి, మిమ్మల్ని కలిసిన దానికి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. దీప్తి గారు. Hi, Andarki Namaskaram. I don't know Telugu, so please forgive me for that. Um, this is one of my first films, and definitely it was an honor to be working with Rohit Nara sir and Sri Devi ma'am and the whole crew and the cast. We have put in a lot of effort into this, and especially Venki. And I still remember when I gave him plenty of reasons to not believe in me, and I would, keep on doing my dialogues again and again, and he still believed in me, and I'm really grateful for that. He's not here with us right now, but Venki, if you're watching this, thank you so much. And Santoshana, thank you so much for making me feel so comfortable throughout the whole shooting, and every single time he has made me feel so comfortable. And this film is very close to my heart. I have put in a lot of effort into this. Like, I had a lot of problems with the language barrier and a lot of things that had come up while we were shooting this film. And I just hope that you guys really go out and watch this film, because I really wish you guys do that, because I've put in a lot of effort, and all of us have put in a lot of effort into this. And yeah, so that's pretty much it. Thank you so much, and thank you so much for everyone coming out. ఈశ్వర్ మూవీలోని ఇప్పటికి అలానే ఉన్నారు మరి ఏంటి నా సీక్రెట్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. ఎవ్రీ టైం చెప్తున్నప్పుడు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇంకా అలానే ఉండాలి ఎప్పటికైనా ఉంది. బట్ సీక్రెట్ అనేది ఏం లేదండి, జస్ట్ హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. మేడం, మీరు ప్రభాస్ గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు, ఏంటి? పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్గా మాట్లాడానండి. సో అది జెన్యున్గానే వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఆయనకున్న సక్సెస్ హీ ట్రూలీ డిజర్వ్స్ ఇట్. సో చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు, రామాయణంలోనే సుందరకాండ అనేది చాలా అద్భుతమైన ఘట్టం. ఈ సుందరకాండలోనే అదే టెండర్నెస్ ఉంటుందా? అంటే సుందరకాండకి క్లోజర్ ఏంటి అంటే నాకు అంత పురాణాల గురించి నాకు అంత యాక్చువల్గా నాకంటే ఏంటంటే మా డైరెక్టర్ ఉంటే కొంచెం ఇంకా బెటర్గా చెప్పేవాడు. బట్ ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. Virti, this question about you, could you tell us yourself before this movies? Before this movie, I have been working as I was a 4-year-old kid. तब से मैं काम कर रही हूँ, and I have done a couple of movies, Hope or Hum with Nasruddin Shah, and then I have done Arya, if you have watched on Hotstar. Then I have done Kota Kotaga, then I have done Shaurya, and there are a lot of films that I have done and a lot of TVC ads that I have done before. तो आपका किरदार क्या है इस मूवी में? आप मूवी देखने जाइए, फिर आप बताइए. एक लाइन तो बताइए ना. स्टूडेंट तो प्ले कर रही हूँ, ये तो आपको पता है, और मेरा कैरेक्टर का नाम आयरा है. ओके, राइट.